పొలిటికల్ హీరో అయ్యారు వర్మ గారు, కానీ పిఠాపురంలో జీరో అయిపోయారు అని అంటారు. వర్మ గారి పని అయిపోయిందంటే ఎలాగా అంటే ఇక్కడ 144 మంది పని అయిపోయిందా? ఇక పిఠాపురం పవన్ కళ్యాణ్ గారికి అలా మారిపోబోతుంది. ఇక వర్మ గారి పరిస్థితి ఏంటి రేపు? ఇంకా వర్మ గారికి నియోజకవర్గం అనేది లేదు. ఆవిడ లోకలు, పవన్ కళ్యాణ్ గారు నాన్ లోకల్ అనే మాట కూడా గట్టిగా అనిపిస్తుంది. గీత గారు నేను ఎప్పటి నుంచి అంటున్నాను, నీ ఊరు చెప్పి మాట్లాడే స్పీచ్ అంటున్నాను నేను. చెప్పదు కదా ఆవిడ. పిఠాపురంలో జూన్ 4న ఎలా ఉండబోతుంది, ఏం చెప్తారు? పవన్ కళ్యాణ్ గారు కానీ అక్కడ ఉంటే దుమ్ము రేగిపోద్ది. అక్కడ దుమ్ము రేగిపోద్ది అంటారా? రేపు పోలీసు వాళ్ళు కాదు. చాలా మంచి పేరైతే వచ్చింది. అంటే మీది ఒక ప్రత్యేకమైన పరిస్థితి మిగతా నియోజకవర్గాల్లో ఉండే పరిస్థితి కంటే. నా పేరంటే ఒప్పుకోనండి. పవన్ కళ్యాణ్కి పనిచేసే అదృష్టం నాకు వచ్చింది. తక్కువ ప్రయాణంలో నేను అబ్జర్వ్ చేశాను. ఆయన చూసి చాలా నేర్చుకోవాలి. నేను కూడా ఫ్యాన్ అయ్యాను. మాట ఒకటి గట్టిగా సర్క్యులేట్ అవుతుంది. ఎందుకంటే ఇంక వర్మ గారితో పని అయిపోయింది. అటు జనసేనకైనా ఇటు టీడీపీకి అయినా. అంటే ఇంక బుజ్జిగించాల్సిన పని లేదు, ఎలక్షన్ అయిపోయింది కాబట్టి. వైసీపీ దరిద్రులకి ఆ పని ఎందుకండి? అసలు మేము ఎలా ఎడితే అడిగించకండి. ఓ పక్క జగన్ గారు కానీ వైసీపీ శ్రేణులు కానీ 175కి 175 కనీసంలో కనీసం 130 అయినా వచ్చి మేము ప్రభుత్వాన్ని స్థాపిస్తామని చాలా ధీమాగా చెప్తున్నారు. వాళ్ళు అబద్ధం అన్నా అతికినట్టు ఉండాలి. ఇప్పుడు రాజు యుద్ధంలో ఓడిపోయేటప్పుడు ఏం చేస్తారంటే సైనికుడు చెప్పడం, మందే గెలిపి అక్కడ చాలా మంది చచ్చిపోయారంటాడు. ఈడేం చూడదు కదా అక్కడ. ఆఖరి సైనికుడు ఎవరంటే పిఠాపురం వంగగీత. ఆఖరి మీటింగ్ కూడా అదే. ఓవరాల్ గా పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారికి ఎంత మెజారిటీ ఉండొచ్చని మీరు అనుకుంటారు? స్టేట్లోనే ఫస్ట్ హైయెస్ట్ మెజారిటీ అయింది. స్టేట్లోనే. హాయ్, నేను శ్రీకాంత్. వెల్కమ్ టు లీడర్ విత్ ఆదాన్. ఈరోజు మనతో ఉన్న అతిథి పిఠాపురం తెలుగుదేశం నాయకులు వర్మ గారు. వర్మ గారు నమస్కారం అండి. బాగున్నారా సార్? ఇప్పుడు సోషల్ మీడియా ఓపెన్ చేస్తుంటే అసలు ఎక్కడ చూసినా మీరే కనిపిస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడిన మాటలు కానివ్వండి, లేకపోతే మీరు సెలబ్రిటీ అయ్యానన్న మాటలు కానివ్వండి, చాలా బాగా వైరల్ అవుతున్నాయి. ఒక లీడర్ని మించిన క్రేజు సెలబ్రిటీ హోదాలోకి వెళ్ళిపోయారు. ఎట్లా ఉంది ఫీలింగ్? పవన్ కళ్యాణ్ గారు సెలబ్రిటీ కాబట్టి కూడా ఉన్నాం కాబట్టి మమ్మల్ని కూడా అలా మీరు కూడా సెలబ్రిటీ అయిపోయారు. అయితే సరే అండి, కొంచెం సీరియస్ విషయాలు మాట్లాడుకుందాం. గతంలో లాగా విసిగించడం, గతంలో కొంచెం విసిగించానని నా మీద కోపడ్డారు. పర్వాలేదు అనుకోండి, అది మా బాధ్యత మేము నిర్వహిస్తాం. మీ సమాధానాలు మీరు చెప్తారనుకోండి. ఇప్పుడు పిఠాపురంలో మామూలుగా చాలా బాగా పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేశారు, జనసేన పార్టీకి సపోర్ట్ చేశారు. అంటే పార్టీ లైన్లో చాలా క్రమశిక్షణ కలిగిన ఒక టీడీపీ కార్యకర్తలాగా మీరు పనిచేశారు పిఠాపురంలో. అయితే ఈ క్రమంలో పొలిటికల్ హీరో అయ్యారు వర్మ గారు, కానీ పిఠాపురంలో జీరో అయిపోయారు అని అంటారు. ఎంతవరకు వాస్తవం, ఏమంటారు? అది తప్పండి. ఇక్కడ ఏంటంటే ఫస్ట్ చెప్పాల్సింది ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు మా లీడర్ చంద్రబాబు నాయుడు గారిని జగన్మోహన్ రెడ్డి దుర్మార్గంగా అరెస్ట్ చేసినప్పుడు కొన్ని వేరే పార్టీలు ఎవరన్నా ఇంకొకళ్ళు ఎవరన్నా అయితే ఏం చేస్తారంటే, ఈ పార్టీని ఇదే టైం స్తబ్దగా ఉంది, ఇదే టైం మనం ఎదగడానికని ఒక ఆలోచన చేస్తాం. తక్కువ ప్రయాణంలో పవన్ కళ్యాణ్ గారి దగ్గర అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఆయన అన్యాయాన్ని సహించరు. ఆ కాన్సెప్ట్లో చంద్రబాబు నాయుడు గారికి మద్దతు పలకడం, ఇటువంటి లీడర్ అసలు తప్పు అన్నది చంద్రబాబు నాయుడు గారు చేయరు. 40 సంవత్సరాలు దేశంలోనే బోల్డ్ పేరుగాంచిన ఈయన్ని అన్యాయంగా అరెస్ట్ చేశారని చెప్పి ఆయన బయటకు వచ్చారు. సపోర్ట్ చేయడం వల్ల ఏంటంటే ఓవరాల్గా టీడీపీ కార్యకర్తల్లో అది గుండెల్లో ఉండిపోయింది. పొత్తు కూడా అప్పుడే ప్రకటించారు. అదే బాధ్యతలో అదే వెర్షన్లో అందరికి కూడా ఆయన యొక్క విధానం నచ్చింది. నెక్స్ట్ పొత్తు అయింది. పొత్తు అయినప్పుడు 144 నియోజకవర్గాలు పవన్ కళ్యాణ్ గారు మోస్తున్నారు పల్లకి. 21 నియోజకవర్గాలు చంద్రబాబు నాయుడు గారు పల్లకి మోస్తున్నారు. పల్లకి అర్థం ఏంటంటే సపోర్ట్ చేస్తారు. ఆయన మోసి అన్ని 144 పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు మోసి అన్ని 21 ప్లస్ బీజేపీ మా ఇద్దరు కలిసి మోస్తున్నారు బీజేపీ. ఇది ఈ ఒక ధోరణి, పవన్ కళ్యాణ్ గారి ధోరణి ఏంటంటే ఓటు చేయకూడదన్న నినాదం బాగా డెప్త్కి వెళ్ళింది. ఓటు ఎందుకు చేయకూడదు అన్నది ప్రజలకు అర్థమైంది.
దీంతో ఎలక్షన్ అవుతా ఉంది. ఏదో మొత్తం ఎలక్షన్ నేనే చేశాను నేను అన్నాను. ఆయన యొక్క ఇండివిజువల్ ఇమేజ్ ఉంది, సెలబ్రిటీ. తర్వాత ఆయన్ని మరి ఒకసారి గెలిపించాలని ఒక ఆలోచన ఉంది, ఇవన్నీ ఉన్నాయి. అంతే, నేను ఒక్కడనే బాధ్యులని కూడా నేను అన్నాను. ఈ విధానంలో వరం గారి పని అయిపోయిందంటే ఎలాగా అంటే ఇక్కడ 144 మంది పని అయిపోయిందా? అది కరెక్ట్ కాదు. అంటే ఇక్కడ చాలామంది ఏమంటున్నారంటే చంద్రబాబు నాయుడు గారి కుప్పం ఎలాగో, జగన్ గారికి పులివెందులు ఎలాగో, ఇక పిఠాపురం పవన్ కళ్యాణ్ గారికి అలా మారిపోబోతుంది. ఇక వర్మ గారి పరిస్థితి ఏంటి రేపు? ఇంకా వర్మ గారికి నియోజకవర్గం అనేది లేదు అలా కాదు అని ఒక మాట గట్టిగా వినిపిస్తుంది. మారిపోద్ది. ఏమైపోద్ది? నాకు 2 అధ్యక్షులు ఉన్నారు ఇప్పుడు చేతిలో. వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు, వాడు పవన్ కళ్యాణ్ గారు. ప్రజలకి మంచి చేయాలంటే నాకు 2 సపోర్ట్ ఉంది కదా. ఇద్దరు పదవిలోనే ఉండాల్సిన అవసరం లేదు, ప్రజలు మంచి చేయాలంటే. పవన్ కళ్యాణ్ గారి క్యారెక్టరు తక్కువ ప్రయాణంలో నేను అబ్జర్వ్ చేశాను. ఆయన చూసి చాలా నేర్చుకోవాలి. చాలా చాలా అంటే ఇంకా నేను కూడా ఫ్యాన్ అయ్యాను. అంటే సిస్టమ్ కానీ, సంప్రదాయం కానీ, సంస్కారం కానీ, ఎదుటి వ్యక్తిని గౌరవించడం కానీ, మాట్లాడే విధానం కానీ, ఇవన్నీ కూడా నేను కూడా కొంచెం స్పీచ్ల్లో సీరియస్గా ఉంటారు కదా. ఎలా ఉంటుందో అన్న మన వర్క్ మనం చేసుకుందాం అనే ఆలోచనలో, అదే కలిసినా మనం ఏది చెప్తే చేసుకుని వెళ్ళిపోదామని ఆలోచనలో ఉన్నాం. ఎప్పుడైతే ఈ సిస్టమ్ అంతా చూశాక ఆయన నుంచి కూడా కొంత నేర్చుకున్నాను. మంచి లీడర్ ఆయన. ఆయనకి ఏంటంటే పొలిటికల్గా జిమ్మిక్స్ తెలియవు, స్ట్రైట్ మొఖం మీద మాట్లాడతారు. మనదే అదే టైపు. మనకి చాలా హ్యాపీగా ఉంది అది. మొఖం మీద చెప్పినాడు నిజంగా నిజాయితీపరుడు. ఇంకా మనసులో ఏముండదండి, ఉన్నదే మనసులో మొఖం మీద చెప్పేస్తారు. అది పాజిటివ్ అవ్వచ్చు, నెగిటివ్ అవ్వచ్చు. అది నెగిటివ్ అయితే మనం సరి చేసుకోవాలి, పాజిటివ్ అయితే ఇంకా కసిగా పనిచేయాలి. ఈ విధానమైన లైన్లో ఆయన ఉండడం వల్ల నాకు కూడా వర్క్ చేయడానికి చాలా హ్యాపీగా వర్క్ చేసాం. ఇప్పుడు ఆ టైప్ ఆఫ్ సపోర్ట్ ఉండడం వలన గంట పని చేద్దాం అనుకున్న వాళ్ళం 2 గంటలు పని చేస్తాం. ఇటువంటి వ్యక్తికి మనం ఎంత ఎక్కువ పని చేస్తాం అంతే తప్పితే ఏదో ఇప్పుడు ఆయన వచ్చారని ఇలా అయిపోవడం ఇదని కాదు. ఇప్పుడు ఆయన వచ్చాక ఇంకా బాధ్యత పెరుగుతుంటుంది. రేపు ఆయన ఏదైనా పని చెప్తారు చేయాలి. మాకు ఇద్దరితోటి పని ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారి పని చెప్పినా చేయాలి, పవన్ కళ్యాణ్ గారి పని చెప్పినా చేయాలి. అది ఇంకా అన్అఫీషియల్గా మీరే ఎమ్మెల్యేగా ఉంటారా అక్కడ? షాడో ఎమ్మెల్యే మీరే? అయినా ఎమ్మెల్యే అలా షాడో ఎమ్మెల్యేలు అవి గెలిస్తే అది అలాగా అది కరెక్ట్ కాదు. ఆయన ఎమ్మెల్యే, ఆయన ఒక డెవలప్మెంట్ యాక్టివిటీ చేయాలని ఒక ప్రోగ్రామ్ ఆల్రెడీ ఫిక్స్ చేసుకున్నారు. అంతా షెడ్యూల్ వేసుకున్నారు. ఆ షెడ్యూల్లో మనల్ని కూడా డిస్కషన్ చేశారు, రేపు కూడా చేస్తారు కూడా. చేసేసి అలా మనం కూడా అందరం కలిసికట్టుగా పిఠాపురాన్ని అభివృద్ధి చేస్తాం. మొదట్లో పవన్ కళ్యాణ్ గారికి సీట్ ఇచ్చిన వర్మ గారు ఎక్కడ ఫ్లాట్ అయ్యారు, ఎక్కడ ఆయనకి టర్న్ అయ్యారు? జనసేన చీఫ్గా ఆయన ఎక్కడ కావాలితే అక్కడ సీట్ అడగచ్చు. ఇవ్వాల్సిన బాధ్యత చంద్రబాబు నాయుడు గారిది. అక్కడ ఉన్న వాళ్ళని సరి చేసుకోవాల్సిన బాధ్యత కూడా చంద్రబాబు నాయుడు గారిది. ఇప్పుడు 144 సీట్లు మనం ఇచ్చాం. అవునండి. అక్కడ జనసేన క్యాండిడేట్ని సరి చేసుకోవాల్సిన బాధ్యత ఎవరిది? జనసేన పార్టీది. పొత్తు అంటే ఎలా ఉంటుందంటే, ఆ పార్టీ ఏదైతే బయట పార్టీకి ఇస్తుందో, జనసేన తెలుగుదేశానికి ఇస్తుందో, అక్కడ జనసేన కంట్రోల్ చేసుకోవాలి. తెలుగుదేశం జనసేనకి ఏమిస్తుందో తెలుగుదేశం కంట్రోల్ చేసుకోవాలి. ఆ పార్టీలో తప్పితే ఆయన టికెట్ ఆడడంలో తప్పలేదు. 100% ఆనర్ చేయాలి. అన్నింటికంటే ముఖ్యంగా నేను 4 నెలల ముందు చెప్పాను, పవన్ కళ్యాణ్ గారు వస్తే నేను ఖాళీ చేస్తాను. నేను ఫెయిర్గా ఉన్నాను. ఇచ్చేదంటే అటువంటి బంగారుపల్లెల్లో పెట్టిస్తానని అన్న మాట గట్టిగానే వైరల్ అయింది. అయితే తర్వాత సీట్ ఇచ్చినప్పుడు కొంత డిస్టర్బెన్స్ జరిగింది, కొంచెం బాధపడ్డారు. ఏంటంటే కార్యకర్తలు ఇబ్బందులు అవి ఉంటాయి కదా, ఇవన్నీ కూడా ఉంటుంది. ఇప్పుడు జనరల్గా కొంత ఇప్పుడు కొత్త నీరు వచ్చినప్పుడు కొంచెం అడ్జస్ట్ అవ్వడానికి కొంచెం. తర్వాత చంద్రబాబు నాయుడు గారు మాట్లాడడం, పార్టీ బాధ్యత పొత్తులో ఇవన్నీ కూడా ఆయన చెప్పడం, మాకు కూడా ఆ బాధ్యతలో మరి పాల్గొని మనం కూడా వెళ్ళాలని మనం ఆలోచించడం, ఇవన్నీ చేస్తాం. అంతేగాని ఇక్కడ వేరే విషయాలు ఏమీ లేవు. సరే, వర్మ గారు సపోర్ట్ చేశారు, వర్మ గారి కుటుంబం అంతా సపోర్ట్ చేసింది, కానీ క్యాడర్ ఎంతవరకు కలిసి వచ్చింది? ఎందుకంటే ఇక్కడ ఈ మాట ఎందుకు అడుగుతున్నానంటే, చాలామంది కార్యకర్తలు చివరి నిమిషం వరకు కూడా వర్మ నువ్వు పోటీ చేస్తే నీకు ఓటేద్దాం, లేకపోతే మేము ఎవరు వచ్చినా మేము ఓటేయం అన్న మాటలు గట్టిగా వినిపించాయి. సోషల్ మీడియాలో కూడా గట్టిగా వైరల్ అయ్యాయి. ఒకళ్ళిద్దరు అంటే అని ఉండొచ్చు, కానీ యాక్చువల్గా అందరూ కూడా అల్టిమేట్గా సింపుల్ లాజిక్ సార్. ఆయన 144 మోసేటప్పుడు మనం 21 మోయడానికి తప్పే ఉంది. క్యాడర్ ఎంతవరకు కలిసి వచ్చిందండి? కలిసి 99% క్యాడర్ని షిఫ్ట్ అయింది. ఒకటి
ట్రాన్స్ఫర్ అయిందంట. ట్రాన్స్ఫర్. అంటే చాలామంది ఇప్పుడు పిఠాపురంలో లెక్కలు ఎలా కడుతున్నారు అంటే ఒక ఫోటో ఒకటి సర్క్యులేట్ అవుతుంది, ఈ క్యాస్ట్ ఎంతమంది ఉన్నారు, ఇన్ని ఓట్లు పవన్ కళ్యాణ్ గారికి పడ్డాయి, ఇన్ని ఓట్లు గీత గారికి పడ్డాయి, ఈ లెక్కల్లో చూసుకుంటే 13,300 మెజారిటీతో వంగా గీత గారు గెలుస్తున్నారు అని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇట్లా ఎలా చూడాలంటారు? ఆవిడకి 13,300 వచ్చినా ఆశ్చర్యపోక్కర్లేదు. కేవలం ఓట్లు అంటారా? ఏంటంటే ఈ 15-20 రోజులు కార్యకర్తలను కొంచెం యాక్టివ్గా ఉంచడానికి మాట్లాడే విధానం కానీ తెలిసిపోతుంది కదా. అక్కడ వంగా గీత ఎక్కడండి, ఆవిడ 5 ఏళ్ళు అయింది రాలేదు అసలు కాన్స్టిట్యూన్సీకి. కరోనా వచ్చింది కనపడలేదు, ఎలక్షన్ ముందు వస్తుంది ఆవిడ 30 రోజుల ముందు. నేను ఎప్పుడు పబ్లిక్గానే చెప్తాను, ఆవిడకి సవాల్ కూడా విసిరాను, ఏదైనా ఒక ఊరు నువ్వు వచ్చినట్టుంటే నిరూపించు. అప్పటికి జనసేన ఇది రాలేదు కదా, నేను కంటెస్ట్ చేయనని కూడా చెప్పాను. ఒక్క ఊరు లేదు. ఆవిడ లోకల్, పవన్ కళ్యాణ్ గారు నాన్ లోకల్ అనే మాట కూడా గట్టిగా అనిపించింది. లోకల్ వ్యక్తినే ఎన్నుకుంటారు కూడా మాట్లాడాను. పవన్ కళ్యాణ్ గారు నాన్ లోకల్ అన్న విషయం కూడా మాట్లాడాను. ఇందిరాగాంధీ ఉంది, మెదక్లో పోటీ చేసింది, అక్కడ ఆర్డినెన్స్ పార్టీ వచ్చింది, బీడీఎల్ వచ్చింది, ఇవన్నీ డెవలప్ అయినాయి. అలాగే రాష్ట్ర అధ్యక్షుడు అవనండి, కేంద్ర పార్టీ అధ్యక్షుడు అవనండి, ఎక్కడైనా పోటీ చేయొచ్చు. అతనికి లోకల్ ఫీలింగ్ ఉండదు. అంటే 2 రకాలుగా ఉంటుంది. పార్టీని డెవలప్ చేయడానికి ఒక ఏరియాని ఎంచుకుంటారు, వెనకబడిన ఏరియాని డెవలప్ చేయడానికి ఒక ఏరియాని ఎంచుకుంటారు, అలాగ ఉంటుంది. అంతేగాని ఏంటది నాన్ లోకల్ పార్టీ అధ్యక్షుడికి పనిచేయదు. నాన్ లోకల్ అధ్యక్షుడు రాష్ట్రానికా లేకపోతే పిఠాపురానికా? రాష్ట్రానికి అధ్యక్షుడు అయినప్పుడు అందులో రాష్ట్రంలో భాగమే పిఠాపురం. పవన్ కళ్యాణ్ గారు ఎక్కడి నుంచి పోటీ చేస్తే ఉంది, మొత్తం 170 సీట్లు ఎక్కడి నుంచి అయినా పులివెందుల నుంచి పోటీ చేయొచ్చు. ఆయన అదృష్టం కలిసి రాలేదు మన జగన్ గారికి. మన పవన్ గారు పులివెందులు వెళ్ళి ఉంటే అవుట్, పులివెందులు వెళ్తే ఓడిపోతారంట. ఓడిపోతాడు. అంటే ఆయనకి లేదు. గీత గారు నేను ఎప్పటి నుంచి అంటున్నాను, నీ ఊరు చెప్పి మాట్లాడే స్పీచ్ అంటున్నాను. నేను చెప్పదు కదా ఆవిడ కోనసీమ ఊరు, నేను లోకల్ అంటే ఎలా కుదురుతుంది? లోకల్ అసలు లోకల్ నేను, మాది పీదొంతమూరు గ్రామం. నేను అగ్రహారం హాస్పిటల్లో పుట్టాను, రాయవరం స్కూల్లో 5 వరకు చదువుకున్నాను, రాపత్తు స్కూల్లో చదువుకున్నాను, నా అన్ని రికార్డ్స్ ఉన్నాయి. ఇవన్నీ ఆవిడ ఏంటంటే టెంపరీగా ఓట్లు వేయించుకుని పోవడానికి తప్పితే ఎప్పుడు ప్రజల సర్వీస్ చేసిన పాపాన్ని ఎక్కడ పోలేదు. ఒకవేళ వైసీపీ ప్రభుత్వం గెలిచి వంగా గీత గారు గెలిస్తే డిప్యూటీ సీఎం పదవి ఇస్తామని అంటున్నారు. ఒకవేళ కూటమి గెలిచి పవన్ కళ్యాణ్ గారు గెలిస్తే మీ పరిస్థితి ఏంటి? కేవలం ఎమ్మెల్సీతోనే సరిపెడతారా, లేకపోతే మిమ్మల్ని మంత్రిగా కూడా చూడొచ్చా? చాలా మంది మీ అమ్మాయిలు కోరుకుంటున్నారు. ఏమండి, నేను చంద్రబాబు నాయుడు గారికి మాకు కుటుంబంలో ఏదున్నా ఒక తండ్రిని అడిగినట్టు అడుగుతాం, దెబ్బలాడతారు కూడా. అలాగే తండ్రి ఆదేశాలు ఎలా ఉందో అల్టిమేట్గా ఆయన మాట వేదవాక్కు అంటే మా కడుపులో కక్కేస్తాం. ఆయన స్టైల్లో ఆయన నువ్వేం చేయాలి ఏదన్నది ఆయన ఆర్డర్ వేస్తారు, చెప్తారు, దాని ప్రకారం వెళ్తాం. రెండోది పవన్ కళ్యాణ్ గారు కూడా మేము మాట ఇచ్చాం. ఆయన దగ్గర కూడా అంత సిన్సియర్గా నేను పనిచేశాను. ఆయన కూడా తక్కువ టైంలో నేను అంత అటాచ్మెంట్ ఉంటుందని నేను కూడా అంటే నాకు అంటే చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఉన్నంత ఫ్రీనెస్ మాకు ఉండదు కదా. ఆయన ఒకవేళ తిట్టినా మేము ఎదురు మాట్లాడతాం. చంద్రబాబు నాయుడు గారు ముందు ఒక్కోసారి తిడతారు, ఎండింగ్లో మళ్ళీ లవ్లీగా చూస్తారు. తండ్రి కొడుకులకు ఉన్న సంబంధం కనపడుతుంది మీకు. పవన్ కళ్యాణ్ గారితో ముందు నుంచి లవ్లీగానే ఉంటుంది, మాట్లాడే విధానం నుంచి ఎండింగ్ వరకు లవ్లీగానే ఉంటుంది. పాప ఆయన అయితే షార్ట్ టైంలో నాకు కొంత నేర్చుకున్నాను. నేర్చుకున్నానో కూడా చెప్తాను. ఆయన భావాలు ఏంటంటే ఇంచుమించు కమ్యూనిస్ట్ భావాలు. ఫస్ట్ షాక్ అయింది ఏంటంటే నేను ఆయన కలిసినప్పుడు ఎక్కడ చెప్పలేదు, ఇది తప్పుగా అనుకోకూడదు ఎవరు కూడా. చెప్పండి. నాకు అనీజీగా కొద్దిగా గొంతుకుంటే టక్కని బాటిల్ తెచ్చాడు, మంచినీళ్ళ బాటిల్. నేను సిగ్గుపడిపోయాను. ఆయన స్థాయి ఏంటి, ఆయన సంస్కారం ఏంటి, మనం చాలా నేర్చుకోవాలని. కానీ అదే నాకు అసలు ఆయన ఎంత సిగ్గుపడ్డానంటే నేను ఇలాగా నాకు యాక్సిడెంట్గా వచ్చింది, అలా రాకుండా ఉంటే బాగుండు అనిపించింది. అంటే ఆయన యొక్క పద్ధతి ఎదటి వ్యక్తిని గౌరవించడం కానీ చిన్న పెద్ద అన్నది ఆయన చూడరు. మిగిలిన నాయకులు బెల్లగొడతారు. సిస్టమ్ అంతా వేరు. ఆ సిస్టంలో మనం నేర్చుకోవాల్సింది చాలా ఉంది. నేను కొన్ని నేర్చుకున్నాను, ఇంప్లిమెంట్ చేసుకుంటున్నా కూడా.
అంటే ఆయన చేసే విధానాన్ని చూసి మనం ప్రవర్తనని కంపేర్ చేసుకుంటే 100% మారవలసిందే. అంటే జనరల్గా ఒక నాయకుడు అంటే ఒక అహం ఎంతో కొంత అసలు లేదు, అయింది అదేమీ లేదు, అసలు లేదు. చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది. నా జర్నీ కొద్ది రోజుల జర్నీ కూడా చాలా కంఫర్ట్గా, హ్యాపీగా, ఫ్రెండ్లీగా జరిగింది. దానివల్ల ఏమైందంటే కసి పెరుగుద్ది. ఇంత మంచి వ్యక్తికి మనం పని చేస్తున్నాం, ఇంకా గట్టిగా పని చేయాలి అని చెప్పి కసి పెరుగుద్ది. కానీ చాలా మంచి పేరు అయితే వచ్చింది. అంటే మీది ఒక ప్రత్యేకమైన పరిస్థితి మిగతా నియోజకవర్గాల్లో ఉండే పరిస్థితి కంటే. నా పేరంటే ఒప్పుకోనండి, పవన్ కళ్యాణ్కి పనిచేసే అదృష్టం నాకు వచ్చింది. మీకు అర్థమవుతుందా? ఆ భాగంలో పక్కన ఉన్నాను కాబట్టి వరమారని వచ్చింది. ఆయన ఇమేజ్ అయిందే. కానీ సీట్ రాలేదని ఒక బాధ ఒకవైపు ఖచ్చితంగా ఉంటుంది. ఒక పక్కన పార్టీ లైను దాటకూడదు, పార్టీ క్రమశిక్షణ కలిగిన సైనికుడిగా పనిచేయాలని పవన్ కళ్యాణ్ గారితో పనిచేయడం ఒకటి. ఎట్లా బ్యాలెన్స్ చేసుకున్నారు ఆ టైంలో? మీ స్టేటస్ ఏంటి ఎమోషనల్గా? ఇప్పుడు మా సీట్ రాలేని దానికి పవన్ కళ్యాణ్ గారికి సంబంధం లేదు. ఎస్, ఆయన జనసేన చీఫ్గా మేమందరం ఆనర్ చేయవలసిందే. ఇంకోటి గమనించవలసింది, నేను 4 నెలల ముందే ఆయన వస్తే ఖాళీ చేస్తామని చెప్పారు. కానీ ఎంత చెప్పినా మీరు చాలా వర్క్ చేసుకున్నారు. ఎందుకంటే నేను కూడా చూశాను మీరు ఎంత వర్క్ చేశారంటే, నాకు తెలిసి ప్రతి ఇంటి గుమ్మం మీరు తొక్కారు. ఉంటుంది కొద్దిగా ఏంటంటే మా వితింది మా పార్టీలో చంద్రబాబు నాయుడు గారు మా డిస్కషన్ తోటి అది క్లోజ్ అయిపోయింది. మరుసటి రోజు 6 నుంచి ఉదయం 7 గంటల నుంచి వర్క్లోకి వెళ్ళిపోయాను. నాకు కడుపులో ఏదో ఎప్పుడు కూడా దాచుకోవడం ఉన్నదన్నట్టు ముఖం మీద మాట్లాడడం తప్పితే ఎప్పుడు దాచుకుని నటించడం, ఎదరవాళ్ళు నటించడం ఈ పద్ధతులు నా దగ్గర ఉండవు. ఉన్నది వాస్తవం మాట్లాడతాం, వాస్తవం డిస్కషన్ అయింది. డిస్కషన్లో నాకు అర్థమైంది ఏంటంటే, ఆయన ఇంత సపోర్ట్ చేస్తున్నారు, చంద్రబాబు నాయుడు గారిని సపోర్ట్ చేశారు జైల్లో ఉన్నప్పుడు. చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా బాగా చెప్పారు పవన్ కళ్యాణ్ గారు. ఇవన్నీ ఆలోచన చేసినప్పుడు నేను కూడా ఇందులో భాగస్వామ్యం ఉండవలసిన బాధ్యత ఉందని నేను అనుకున్నాను. దాంతో మొన్నటి నుంచి నేను వర్క్ చేసుకుంటాను. కొద్దిగా క్యాడర్ కొద్దిగా ఇబ్బంది ఉంటుంది, వాళ్ళు సెట్ అవ్వడానికి 6 రోజులు పట్టింది. వాళ్ళు కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. 144 ఆయన మోస్తున్నాడే, మనం 21 మోయడం ఏంటి, ఇబ్బంది కాదు కదా, కరెక్ట్ కాదు కదా, పార్టీ దెబ్బతింటుంది అని చెప్పి వాళ్ళు కూడా ట్యూన్ అయ్యారు. ఇంచుమించు ప్రయాణం సంతృప్తికరంగా మనసులో కోరికతోటి ఎలక్షన్ చేశారు. కాకినాడ ఎంపీ అభ్యర్థి ఉదయ్ గారికి మీకు కొంత డిస్టర్బెన్సెస్ ఫస్ట్లో ఉన్నాయి. కానీ ఎలా అంటే ఓట్ ట్రాన్స్ఫర్ పిఠాపురంలో కూడా ఆ స్థాయిలో జరిగింది అంటే పవన్ కళ్యాణ్ గారికి పడిన ప్రతి ఓటు ఉదయ్కి పడింది అంటారా లేదంటారు? 100% నేను పార్టీ లైన్లో పనిచేసే వ్యక్తిని. అలాగే నేను రెండో అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారని కూడా చెప్తున్నాను. ఆయన లైన్లో కూడా పనిచేసే వ్యక్తి నేను. దాని ప్రకారం ప్రతి చోట ఎంపీకి ఎమ్మెల్యేకి వేయమని చెప్పాము. అక్కడ కూడా తప్పు నేను ఎక్కడ చేయను. మీరు చెప్పారు సరే, వేసారు జనం అట్లా పడింది వేస్తారు. ఎందుకే లేకపోతే ఉదయ్ గారి మీద ఏమైనా కోపం ఉందా? కొన్ని ఇప్పుడు కోపం అతనికి మీద కోపం ఉన్న వాళ్ళని నేను వెళ్ళి మార్చలేను కదా, మార్చడానికి టైం కూడా లేదు కదా, అది వేరే సంగతి, అది ఎవరైనా చెప్పలేము. నా వరకు మేము పిలిపించాము, ఇద్దరికే వేయాలని చెప్పాము. ఇంచుమించు అలాగే పడుతుంది. ఏమైనా ఆయన సెలబ్రిటీ కాబట్టి కొంతమంది ఎలా వేసినా 3, 4, 5, 6 వేలు డిఫరెన్స్లో ఉంటుంది. పిఠాపురంలో జూన్ 4న ఎలా ఉండబోతుంది ఏం చెప్తారు? జూన్ ముందు పిఠాపురంలో, తర్వాత స్టేట్ సంగతి తర్వాత చూద్దాం. ముందు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు కానీ అక్కడ ఉంటే దుమ్ము రేగిపోద్ది. అక్కడ దుమ్ము రేగిపోద్ది అంటారా? పోలీసుల వాళ్ళు కాదు ఇంకా. కానీ ఇంటెలిజెన్స్ ఏంటంటే పిఠాపురంలోని కాకినాడలోని అల్లర్లు జరిగే ఛాన్స్ ఉందని చెప్పి ఒక మాట వినిపిస్తుంది. అంటే వాళ్ళు ఉడికిపోయి ఉన్నారండి. జగన్మోహన్ రెడ్డి క్యారెక్టర్ ఎలా ఉంటుందంటే, రాయలసీమ క్యారెక్టర్ తెలుసు కదా, ఏదోలాగా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేద్దామని, అంటే ఒక ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఇప్పుడు ఏం చేస్తారు, మంచి ర్యాలీ చేద్దామని అనుకున్నాం అనుకోండి, పోలీసు ఏం చేస్తుంది, ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వలన కొంచెం ర్యాలీలు ఆపండి అంటారు. ఇలా ఇటువంటి క్రియేట్ చేయడం. తర్వాత ముఖ్యంగా కాకినాడ కౌంటింగ్ ఏరియాలో కొంచెం ప్రాబ్లమ్స్ రావచ్చని కూడా మాకు కూడా అనుమానం ఉంది. ఎస్పీ గారిని కలిసి ఇచ్చాం. పోలీసు కూడా పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నారు. ఓవరాల్గా పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారికి ఎంత మెజారిటీ ఉండొచ్చని మీరు అనుకుంటున్నారు? స్టేట్లోనే ఫస్ట్ హైయెస్ట్ మెజారిటీ అయిందండి. స్టేట్లోనే అంటే చంద్రబాబు గారిని లేకపోతే హైయెస్ట్ వీళ్ళందరినీ హైయెస్ట్ మెజారిటీ. వర్మ గారి భవిష్యత్తు ఏంటంటే ఏం చెప్తారు?
భవిష్యత్తు నేను హ్యాపీగా ఉన్నాను. భవిష్యత్తుగా ఉంది. అంటే రాజకీయంగా ఇద్దరు అధ్యక్షుల మధ్యన ఉన్నా నాకు ఏ పని ఇద్దరు కావాలంటే అధ్యక్షుల్ని గుప్పిట్లో పెట్టుకున్నారు. అవును, ఒక పని ఆయన చేస్తాడు, రెండో పని ఈయన చేస్తారు, రెండు ఈయన చేస్తారు, మూడు ఆయన చేస్తారు. ప్రజలకు ఏది కావాలో అది చేస్తారు. నాకు పర్సనల్ పనులు ఏమి ఉండవు. సరే, ప్రజలకి మీరు అన్నీ అంటే నాకు తెలిసి అప్పుడు చంద్రబాబు గారిని కలిసినప్పుడే మీ అజెండా కంటే కూడా ప్రజల అజెండాయే ఆయన ముందు ఉంచారు. ఏలేరు, పురుషోత్తపట్నం ఇవన్నీ కూడా అడిగారు. అవన్నీ బాగా వైరల్ అయ్యాయి. అవన్నీ ఓకే. సరే, మీకేంటి అంటే జనరల్గా ఒక రాజకీయ నాయకుడిగా ఉంటుంది కదా, ఎదగాలి, మనం కూడా ఉండాలి అని. నాదేంటి అన్నది వాళ్ళిద్దరూ చూసుకుంటారు. వాళ్ళిద్దరూ ఏ పని చెప్తే ఆ పని చేస్తారు. అంటే ఇందాక స్కిప్ అయింది. అంటే మంత్రి పదవి మీకు ఏమైనా హామీ ఇచ్చారా? మంత్రి పదవి ఏమైనా? నేను ఎవరిని నేను అడగను సార్. నేను పదవుల కోసం పనిచేయలేదు. ఒక పార్టీ డెసిషన్, మా లీడర్ చంద్రబాబు నాయుడు గారి డెసిషన్, అలయన్స్లో పనిచేయాలి. పనిచేసినప్పుడు 100% నిజాయితీగా పనిచేయాలి. అలాగే ఆయన్ని కలిసాక, ఆయన విధానం చూశాక ఇటువంటి వ్యక్తికి పనిచేయడం కూడా అదృష్టమని భావించాను. ఆ విధంగా కసిగా పనిచేశాను. ఇప్పుడు నా గురించి నేను ఎక్కడ పనిచేస్తే బాగుంటుంది అన్నది వాళ్ళిద్దరూ ఆలోచించుకోవాలి. వాళ్ళిద్దరూ ఆలోచించి వర్మ నువ్వు ఏ ఏరియాలో పనిచేయంటే ఆ ఏరియాలో పనిచేస్తాను. ఇప్పుడు మీకు పవన్ కళ్యాణ్ గారి సపోర్ట్ కూడా తోడైంది. మంచి పెద్ద పదవి వస్తుంది అనేది టాక్. మంత్రి పదవి వస్తే మీరు ఏదైనా వాళ్ళిద్దరూ ఏది నిర్ణయిస్తే దానికి నేను కట్టుబడి ఉంటానండి. అది ఏ పదవైనా, పదవి అవ్వచ్చు, మామూలు వర్క్ అవ్వచ్చు, ఏదైనా అవనండి. నేను ఫలానా దాని కాదు. నేను ఎక్కడ ఉపయోగపడతాను, వర్మను ఎక్కడ వర్క్ చేయించుకోవాలన్నది వాళ్ళిద్దరు నిర్ణయం. ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు గెలిచాక పిఠాపురాన్ని ఎలా చూడొచ్చు? పిఠాపురం ఎలా చూడొచ్చు అంటే డెవలప్మెంట్ యాక్టివిటీలో చాలా బాగా చూడొచ్చు. స్టేట్లోనే ముందుంటుంది. ఏ రంగాల్లో ఎట్లా అంటే మీ పిఠాపురం మీద మీకున్న గ్రిప్ ఎవరికి లేదు. పవన్ కళ్యాణ్ గారికి దృష్టి ఏంటంటే టెంపుల్ టూరిజం చేయాలన్నదే ఒక దృష్టి. కేంద్రంతో ఉన్న రిలేషన్స్ తోటి ఫండింగ్ తేవాలని. ఓకే. అలాగే పురుషోత్తపట్నం దీంట్లో అన్నింటిలో కూడా చెప్పి అవి కూడా చేద్దామని చెప్పి నాతో కూడా షేర్ చేసుకున్నాను. రైతాంగ సమస్యలు కానీ ఇవి కానీ. తర్వాత బీచ్ ఏరియా ఎక్కువగా ఉంది మనకి, అక్కడ బీచ్ డెవలప్మెంట్ కూడా మనం చేద్దామని చెప్పి ఆయనకి చాలా ఆలోచన ఉంది. దాని తగ్గ ఈ ఆయనకున్న ఆలోచనలన్నింటికి కూడా సెంట్రల్ ఫండ్స్ బాగా వస్తాయి. ఆయనకి పెద్ద 2 నిమిషాల పని అది. దాంతో బ్రహ్మాండంగా ముందుకు వెళ్తుంది కాన్స్టిట్యూన్సీ. ఎలక్షన్ వరకు మీ ఇద్దరు అదే పవన్ కళ్యాణ్ గారితో ట్రావెలింగ్ అంతా బాగానే ఉంది. ఎలక్షన్లు అయిపోయిన తర్వాత కూడా సేమ్ అదే ప్రేమ కంటిన్యూ అవుతుందా? ఎందుకు అవుతుంది? ఆయన నాకు లెటర్ రాశారు, అసలు ఆశ్చర్యపోయాను. జనరల్గా పవన్ కళ్యాణ్ గారు కాకుండా ఆయన ప్లేస్లో ఇంకో రాజకీయ పార్టీ నాయకుడు ఎవరన్నా ఉన్నా, అంటే తప్పుగా అనుకోవద్దు, నాకు మనసులో చెప్తున్నాను, పోలింగ్ అయిన 5 గంటల తర్వాత నాతో మాట్లాడవలసిన పని లేదు, నన్ను పలకరించవలసిన పని లేదు. పొలిటికల్ ఇందాక చెప్పాను నేను, పొలిటికల్ యాక్టర్స్ చేసే పనులు అవి. పవన్ కళ్యాణ్ గారు మట్టికి ఆయన యొక్క ఇందులోనే సంస్కారం తెలుస్తుంది. కామన్ లెటర్లో ముందు వరం గారి గురించి అని రాశారు. అది యాక్చువల్గా ఏంటంటే ఆఫీసులో ఏదో జనరల్గా రాస్తుంటారు. ఆయన చూసి నాకు పర్సనల్గా లెటర్ రాశారు. అది నేను ఆ లెటర్ చూసి నాకు ఇంచుమించు ఆనంద బాష్పాలు వచ్చినాయి. నేను ఎక్స్పెక్ట్ అంటే రాస్తారని అనుకోలేదు నేను. ఆయన రాశారు. ఆయన సంస్కారానికి, నీతికి, నిజాయితీకి అర్థం అదే. దానివల్ల ఏమవుతుందంటే మనకి ఇంకా గట్టిగా పనిచేయాలని ఉంటుంది, గౌరవం పెరిగింది, ఇన్ని రకాలుగా మనం ఆలోచన చేస్తాం. ఆయన యొక్క విధానాలు నేను ముందే చెప్పాను, సిస్టమ్ అది. ఓకే. అంటే చాలా వరకు టీడీపీ వాళ్ళు మీకు మామూలుగానే మిమ్మల్ని ఆరాధిస్తారు. ఇప్పుడు డబల్ అంటే జనసేన స్టేట్ వైడ్ ఆరాధన ఎక్కువైంది మీకు. ఫ్యూచర్లో ఏమైనా జనసేన పార్టీలోకి వెళ్ళే ఆలోచన ఏమైనా ఉందా?
ఇప్పుడు పార్టీలోనే ఉన్నాం కదా, టీడీపీ అంటే జనసేన ఇప్పుడు కలిసి కూటమి అంటే పార్టీలు ఎంత కూటమిగా ఉన్న పార్టీలు అయితే రెండు ఉన్నాయి కదా సార్. అంటే ఈయనతోని మీకు ఇప్పుడు రిలేషన్ ఉంది, ఆయన్ని దగ్గరగా చూసారు, ఈయన్ని దగ్గరగా చూసారు, కానీ వీళ్ళ నుంచి మీకు ఇంకా ఆ విపరీతమైన ప్రేమ అభిమానం ఇవన్నీ కూడా యాడ్ అవుతున్నాయి. తల్లిదండ్రిని ఎడగొట్టి ఉండలేం కదా. ఏమో రేపొద్దున్న వాళ్ళు విడిపోతే అటు వెళ్తారు ఇటు అది అసలు 20 years ప్రయాణం ఉంటుంది. 20 లాంగ్ జర్నీ వేసారు మీరు. లాంగ్ జర్నీ వాళ్ళు ఇలాంటి వాళ్ళు మధ్యలో ఉంటే ఖచ్చితంగా జరుగుతుంది, కంపల్సరీగా ఉంటుంది. అంటే పవన్ కళ్యాణ్ గారు క్యారెక్టర్కి చంద్రబాబు నాయుడు గారి క్యారెక్టర్కి రెండు కూడా కోయిన్సైడ్ ఉన్నాయి. వాళ్ళిద్దరు క్యారెక్టర్కి అనుగుణంగా మేమందరం కింద స్థాయి ఇన్ఛార్జీలు జనసేన పార్టీ అని తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణగా వెళ్తే 20 ఏళ్ళు పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఉన్నారో 20 ఏళ్ళు కూడా పొత్తు కంటిన్యూ అవుతుంది మినిమం. మీరన్నీ పిఠాపురంలో మాదే భారీ మెజారిటీ, భారీ విజయం, భారీ మెజారిటీ అంటున్నారు, స్టేట్లో మాదే విజయం అంటున్నారు. ఓ పక్క జగన్ గారు కానీ వైసీపీ శ్రేణులు కానీ 175కి 175 కనీసంలో కనీసం 130 అయినా వచ్చి మేము ప్రభుత్వాన్ని స్థాపిస్తామని చాలా ధీమాగా చెప్తున్నారు. వాళ్ళు అబద్ధం ఆడినా అతికినట్టు ఉండాలి. ఓ 105 వస్తున్నాయి మాకంటే అది అర్థం వేరు. ఇప్పుడు రాజు యుద్ధంలో ఓడిపోయేటప్పుడు ఏం చేస్తాడంటే సైనికుడు చెప్పడం మందే గెలిపి అక్కడ చాలా మంది చచ్చిపోయారంటాడు. ఈడేం చూడదు కదా, అక్కడ చూసి లోపల పక్కడు కత్తిచ్చి పొడిచేస్తాడు. మందే గెలిపి అంటుంటాడు. ఆఖరి సైనికుడు చచ్చిపోయే వరకు. ఆఖరి సైనికుడు ఎవరంటే పిఠాపురం వంగగీత. ఆఖరి మీటింగ్ కూడా అదే. అవునవును. వంగగీతకు కూడా ఏమని చెప్పాడు, మన సీట్లు 155 అన్నాడు. ఓడిపోయే వరకు ఆవిడ తెలీదు. ఆవిడకి అర్థమైంది అనుకోండి ఓడిపోతున్నామని. చేత ఏంటంటే ఈ మా దగ్గర ఏజెంట్లనే పెట్టలేకపోయారు. రేపు ఈ కౌంటింగ్ వరకు కొంచెం యాక్టివిటీ ఉండాలంటే ఏదో అనేసి పోవాలి కదా, బయటకు పోతున్నాడు కదా ఆయన అనేసిపోయాడు. అది జూన్ 4 పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ ఉండబోతున్నారు? ఇద్దరు కలిసి ఉండబోతున్నారా కౌంటింగ్ డేకి? ఏమైనా ప్లాన్ ఏమైనా అనుకున్నారా? కంపల్సరీగా అక్కడ ఉంటారు. అక్కడ నా ఉద్దేశం ఏంటంటే మరి రాష్ట్ర అధ్యక్షుడు కాబట్టి మంగళగిరిలో పార్టీ ఆఫీస్లో ఉంటారా లేదా పిఠాపురం కాకినాడలో ఉంటారా అనేది ఒక డౌట్ ఉంది. మంగళగిరిలో కొంతసేపు స్పెండ్ చేసి మా రిజల్ట్స్ వచ్చే టైంకి పిఠాపురం రావచ్చు, లేదా పిఠాపురాన్ని మధ్యాహ్నం వరకు స్పెండ్ చేసి మంగళగిరి వెళ్ళచ్చు. ఇప్పుడు వరకు తెలియదు. నా యొక్క అంచనా, ఊహ. ఓవరాల్గా కూటమికి ఎన్ని సీట్లు వస్తాయని మీరు అనుకుంటున్నారు? మీ అంచనా 126 బేస్లేనండి, అది తగ్గవండి. దానిపైన దప్తులో తక్కువ అయితే అంటే మెసేజ్ బాగా వెళ్ళింది. ఈ దుర్మార్గ పరిపాలనకి ఓటు చేయకూడదన్న పవన్ కళ్యాణ్ గారి మెసేజ్ ఒకటి, సూపర్ 6 పథకాలు ఒకటి. అది ఏమన్నాడంటే జగన్, మీరు ఎంతమంది అన్నదమ్ములు? నేను మా సిస్టర్. చిన్నప్పుడు ఇద్దరు అమ్మగారు వాళ్ళు ఆడుకునేవారా? ఇప్పుడు ఆడేమంటున్నాడు జగన్, కొడుకు ఒకటే ఆడుకోవాలి, లేకపోతే ఆడపిల్ల ఒకటే ఆడుకోవాలి, నువ్వు వెళ్ళి పని చేసుకో కూలి పని అంటున్నాడు. అమ్మఒడి ఇద్దరికి భాగస్వామ్యం కదా. అవునండి, ఎంత ఇద్దరికే ఉండాలి. ఒకరికి ఇస్తున్నాడు 15,000. రెండో పిల్లడు ఏం చేస్తున్నాడు, అమ్మ మీద గ్లెడ్జ్ పెట్టుకుంటున్నాడు, తండ్రి మీద కోపం పెట్టుకుంటున్నాడు, అన్నని బాగా చూస్తున్నారు, నన్ను చూడట్లేదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు, అమ్మ ఒడి ఇద్దరు పిల్లలకి సమానమే, సమానమే, 9 పిల్లలు ఉంటే సమానమే, 9 చదివిస్తామని చెప్పి 9కి ఇస్తున్నారు. అంటే తల్లి యొక్క ఆలోచనని, గుండెలో ప్రేమను బ్రేక్ చేయలేదు. జగన్మోహన్ రెడ్డి బ్రేక్ చేశారు. ఇప్పుడు ఆ తల్లి ఆనందంగా ఉంది. అలాగే ఆడబిడ్డ నిధి 35 ఏళ్ళ నుంచి 45 నుంచి 59, అంటే 45 ఏళ్ళ వరకు ఈవిడ కోటీశ్వరాలు జగన్ గారి దృష్టిలో. 45 ఏళ్ళ తర్వాత ఈవిడేమో బిలో పవర్టీ లైన్. చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఏం చేశారు, 18 సంవత్సరాల నుంచి 59 వరకు కూడా తల్లిగా మన దీనికి ఇస్తున్నారు. ఆడబిడ్డ నిధని అతను చేయొద్దు ఇస్తున్నారు. గ్యాస్ సిలిండర్లు 3. ఈ సూపర్ 6 ఈ పథకాలన్నీ కూడా నిరుద్యోగ భృతి, మళ్ళీ ఎంప్లాయ్మెంటు. మరి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టోలో యువతకి మరి స్మాల్ స్కేల్ యూనిట్స్ వీటికి కూడా ఫైనాన్షియల్ సపోర్టు. తర్వాత ఏమో ఇది టీచర్స్ ఉద్యోగాలు దీన్ని, ఇవన్నీ కూడా ఇవ్వడమే కాకుండా బాండ్ పంపించాం. ఒక బాండ్ పేపర్ పంపించి ఈ పథకాల్లో మీరు ఎలిజిబిలిటీ ఉన్నారు, మీ కుటుంబానికి ఎంత వస్తుంది, దీనికి ఇవ్వడానికి ఇదని చెప్పి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు సంతకంతో, మా యూనిట్ ఇన్ఛార్జ్ సంతకంతో, బూత్ ఏజెంట్ సంతకంతో ఒక నమ్మకం కలిగించాం.
అంటే ఒక విమర్శ కూడా, అంటే విమర్శ కాదు, ఒక మాట ఒకటి గట్టిగా సర్క్యులేట్ అవుతుంది. ఎందుకంటే ఇంక వర్మ గారితో పని అయిపోయింది, అటు జనసేనకైనా ఇటు టీడీపీకి అయినా. అంటే ఇంక బుజ్జగించాల్సిన పని లేదు, ఎలక్షన్ అయిపోయింది కాబట్టి ఇంకా పక్కన పెట్టేస్తారు. అలాగే అదే నిజం అంటారా? మిమ్మల్ని పక్కన పెట్టేస్తారు వైసీపీ వాళ్ళు చెప్తున్నారు. చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు మిమ్మల్ని పక్కన పెట్టేస్తారు, ఇంక ఇంత పని అయిపోయింది. అలా కాదండి, వైసీపీ దరిద్రులకి ఆ పని ఎందుకండి? అసలు మేము ఎలా ఎడితే అడిగెందుకండి? పక్కన పెడితే నాకు ఇబ్బంది ఉంది, పక్కనే ఉంటాను. పవన్ కళ్యాణ్ పక్కన ఉంటా, చంద్రబాబు పక్కన. అలా పక్కన పెట్టే మనుషులేనా నేను అందుకే? పవన్ కళ్యాణ్ అంటే పక్కన పెట్టడం అంటే నాకు అర్థం అవ్వట్లేదు. అంటే పని అయిపోయిన తర్వాత ఇంక వదిలేస్తారు, పని అయిపోయినప్పుడు వదిలేసి పవన్ కళ్యాణ్ గారు అయితే నాకు ఉత్తరం ఎందుకు రాస్తారు? అంటే ఆయన వదిలినా నేను వదలను కదా. సపోజ్ చంద్రబాబు నాయుడు వదిలినా నేను వదలను. నేను పదవుల విషయంలో నేను అంటే రేపొద్దున ఎమ్మెల్సీ ఇవ్వడంలో కానీ మంత్రి పదవుల్లో కానీ ఏమైనా మొండి చేయి చూపిస్తారేమో. నేను నా బాధ్యత పవన్ కళ్యాణ్ గారు సాక్రిఫై చేశారు. ఆయన మీరు అర్థం చేసుకోవట్లేదు. 40 సీట్లు జనసేనకి వెళ్తాయని మేము చాలామంది అనుకునే వాళ్ళం. 21 సీట్లకి తగ్గిపోయారు. మళ్ళీ ఆయనకు వచ్చిన దాంట్లో 24-25లో మళ్ళీ బీజేపీకి 3 గిఫ్ట్ ఇచ్చారు. అంటే అక్కడ ఘర్షణ అయ్యి పొత్తు ఇడిపోకూడదు అన్న ఉద్దేశంతో సాక్రిఫై చేశారు. ఇటు మా లీడర్కి సెంట్రల్ జైలు దగ్గర సపోర్ట్ చేశారు. అంటే అన్యాయం, అరెస్ట్. అది చంద్రబాబు నాయుడు గారు తప్పు చేయడం ఏంటి అసలు? చేశారు. ఇంత చేసిన వ్యక్తులు ప్రవర్తన ఎలా ఉంటుంది అన్నది నా ఉత్తరంతో తెలుస్తుంది. వైసీపీ వాళ్ళు అలాగే అంటారు, తగులు పెట్టడానికి అలాగే అంటారు. మాకు ఇప్పుడు అదేం లేదు కదా, అందరం కలిసే ఉన్నాం కదా. రాష్ట్రం కోసం పవన్ కళ్యాణ్ గారు త్యాగం చేస్తే పవన్ కళ్యాణ్ గారి కోసం వర్మ గారు త్యాగం చేశారు. తప్పే ఉంది. నేను ముందే చెప్పాను కదా 4 నెలల ముందు, ఆయన వస్తే ఖాళీ చేస్తానండి. రైట్ అండి. వర్మ గారు మొత్తం మీద పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేసి అప్పటి వరకు పొలిటికల్ లీడర్గా ఉన్న క్రేజ్ని ఒక సెలబ్రిటీ హోదాకి పెంచుకున్నారు. మొత్తం మీద ఆల్ ది బెస్ట్ అండి. మీకు ఫ్యూచర్లో 2 అధ్యక్షులు సపోర్ట్ ఉంది కాబట్టి మిమ్మల్ని మంత్రిగా చూస్తామని అనుకుంటున్నాను నేను.